నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 70కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై 11, 2020 టైం వచ్చేసరికి 8:30 PM పడుకున్న న్యూస్ అయితే ఇది. ఫస్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. సో యాపిల్ $1 బిలియన్ అయితే ఇండియాలో అయితే ఇన్వెస్ట్ చేసింది. సో ఫాక్స్కాన్ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఇక్కడ ఏదైతే ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో ఇండియాలో వాటి సంఖ్యని పెంచడానికి యాపిల్ అయితే $1 బిలియన్ అయితే మనకైతే ఇండియాలో అయితే ఇన్వెస్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్ ప్లస్ నుంచి. సో OnePlus Nord వచ్చేసరికి గీక్ బెంచ్లో అయితే మెరిసింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 2 మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి, 2 డివైజెస్, 2 వేరు పేర్లు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసరికి OnePlus AC 2003 అండ్ దీని స్కోర్స్ వచ్చేసరికి సింగిల్ కోర్లో 613 స్కోర్ చేసింది, మల్టీ కోర్లో 1919 స్కోర్ చేసింది. అండ్ రెండోది వచ్చేసరికి OnePlus BE 2028 అని అయితే ఉంది. సింగిల్ కోర్లో దీని స్కోర్ వచ్చేసరికి 609, మల్టీ కోర్లో దీని స్కోర్ వచ్చేసరికి 1728. గీక్ బెంచ్లో మెరిసిన డివైజెస్ ప్రకారం చూసుకుంటే మనం OnePlus నుంచి 2 డివైజెస్ అయితే త్వరలోనే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు OnePlus Nord సిరీస్లోనే. నెక్స్ట్ మనం ఒప్పో నుంచి. సో ఒప్పో ColorOS 7తో కూడిన Android 10 అప్డేట్ని ఒప్పో R15కి అయితే రోల్ అవుట్ చేసింది. సో మీరు ఎవరైనా ఒప్పో R15 యూజ్ చేస్తున్నట్టయితే చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో ఒక 2 వారాల్లో అందరికీ అయితే అప్డేట్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. సో రియల్మీ 6iని అఫీషియల్గా జూలై 14 ఇండియాలో అయితే రియల్మీ అయితే లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన టీజర్స్ అండ్ పోస్టర్స్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి 15K లోపు రాబోతున్నట్టయితే ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ అయితే మనకి అయితే చెప్తున్నాయి. సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మనకి రియల్మీ 6i ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలుగా ఉండబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏసెస్ నుంచి. సో ఏసెస్ ROG 3 NCC సర్టిఫికేషన్ అయితే పొందింది తైవాన్లో. NCC సర్టిఫికేట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకుంటే దీంట్లో వచ్చేసరికి 6.59 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో రాబోతుంది. AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ ఎగ్జాక్ట్గా ఎన్ని కెమెరాస్ ఉన్నాయో తెలియదు, కాకపోతే మనకు మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ NCC సర్టిఫికేట్లో వచ్చేసరికి 12GB ర్యామ్ అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే దర్శనం అయితే ఇచ్చింది. 16GB ర్యామ్ మోడల్ అయితే కనిపించలేదు. సో 16GB ర్యామ్ మోడల్ వస్తుందో లేదో అనేది క్వశ్చన్ మార్క్. ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్ అయితే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేను తీసుకొస్తాను. దిస్ ఇస్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.